మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఒక పరమాత్మ. ఆ ఒక్క ఆత్మస్వరూపాన్ని నువ్వు దృష్టి పెట్టేదెవరు? కనిపించేది ఏంది? కనిపించేది అదే, దృష్టి పెట్టేది అదే. కనుక ఒక చోట లేదు, అన్ని చోట్ల అంతటా ఉంది. సర్వవ్యాపకత్వానికి రావాలి. మీరు లోపలనే ఉంది అనుకోవద్దు, బయట కూడా ఉంది, మన మధ్య కూడా ఉంది. నా స్వరూపం అంతా ఆత్మస్వరూపమే, మీ స్వరూపం అంతా ఆత్మస్వరూపమే. ఇక్కడ ఎక్కడ తేడా ఉంది? అందుకని ఇది రహస్యమైన విషయము, అవసరమైన వాళ్ళకే చెప్పవలసింది. మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు మేము 62లోనే ఉన్నాం, మీరు 87 దాకా వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు ఇక్కడి దాకా బస్సు దిగి. అంటే మీలో ఎంత ఆత్మశక్తి, తర్వాత ఎంత ఆరోగ్యము. ఈ వయసులో మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే మీరు అదృష్టం, మీరు అప్పటి తరం వారు కనుక మీరు ఎంతో తెలుసుకోవాలనే తపనతో ఇంత దూరం వచ్చారు, జ్ఞానప్రస్థానికి వచ్చారు. కాబట్టి రహస్యం ఏమిటంటే సర్వవ్యాపకత్వానికి రండి. మీరు ఒకచోట ఉన్నాడు, నాలోనే ఉన్నాడని ఎందుకు అనుకుంటారు? లేదు, దృష్టి పెడితే ప్రమాదం. దృష్టిని వదిలేయాలి. ఇంకా దృష్టి ఎందుకు? అంతా అదే ఆకాశం. మౌనంగా అన్నారు కదా, మొత్తం ఏమి లేదు కదా, ఏమి లేనప్పుడు నిరామయంగా ఉన్నప్పుడు మంచిగా ఆనందంగా ఉంటుంది, మంచిగా ఉంది. అట్లా కూడా చూసింది, అదే కరెక్ట్, కూడా బాగానే ఉంది. కానీ అదే కరెక్ట్, దాని ప్రకారమే పోవాలి, అదే ప్రకారం వెళ్ళాలి. పూజ అంటే ఎట్లా చేయాలి? ఇదే పూజ. సర్వాంతర్యామిని స్మరించుటే పూజ. సర్వాంతర్యామి అది ప్రాథమిక దశ, ప్రారంభంలో. ఇప్పుడు ఈ స్థాయికి రాని వాళ్ళు, మొదటి స్థితిలో ఉన్న వాళ్ళ కోసం ఆ విగ్రహాలు, పూజ, ఆరాధన, గురి కొరకు, కరెక్ట్, గురి కుదడం కొరకే విగ్రహం, గుడి. ఇప్పుడు మీరు సర్వాంతర్యామిని స్మరిస్తున్నారు, అది పెద్ద పూజ. సర్వవ్యాపకమైన పరమాత్మను ఆత్మస్వరూపంగా మీరు దర్శిస్తున్నారు, స్మరిస్తున్నారు, అది పెద్ద పూజ. అంతకంటే మించిన పూజ లేదుగా. శంకరాచార్యులు చెప్తారు, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్ర సమాధి స్థితి అని. నేను చేసే నిద్రనే సమాధి. ఇవన్నీ ఇదంతా చేస్తున్నదంతా కూడా పూజనే. మీరు నడిచినా, మాట్లాడినా, తింటున్నా, తిరుగుతున్నా, ఇక్కడికి వచ్చినా, మనం మాట్లాడుతున్నా, ఇదంతా పూజనే. పూజ అంటే కేవలం విగ్రహానికి పూలు పెట్టడమే పూజ కాదు. ఆ విగ్రహంలో ఉండే పరమార్థాన్ని గ్రహించి దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడమే పూజ. నారాయణ. ఇంకా మొట్టమొదలు గాయత్రితో మొదలైంది. గాయత్రితో మొదలైంది. గాయత్రి ఏం దర్శనం కాలేదు, ఇవే దర్శనం. ఇవే గాయత్రి యొక్క తేజస్సు దర్శించారు. రైట్. బ్రహ్మాండమైన తేజస్సు. గాయత్రి అంటేనే తేజస్సు, గాయత్రి మాత కాదు. అదే తేజస్సు, బ్రహ్మాండం. అదేం లేదు, అప్పుడు అవుతున్నప్పుడు ఓసారి మనం లేనే లేవు, తేజస్సే ఉంది, మనమే లేవు, లేనే లేవు. అది అట్లా ఉండేది స్వానుభవం. ఆ విధంగా అయ్యేది, కరెక్ట్, అట్లా జరిగేది. తర్వాత మాణికేశ్వరి ఒక మాట, మాణికేశ్వరి మాత దగ్గరికి సరే ఎట్లనో అంతకుముందు 40-50 సంవత్సరాల నుంచి పోతున్నాం వాడికి. ఆమె నిరాహారి కదా. అవును, నిరాహారి కదా, విన్నా. పోతున్నాం, ఆమెతో మాట్లాడలేదు, పోతున్నాం, పోతున్నాం, దర్శనం చేసుకొని వస్తారు. అయితే ఒకసారి
ఈ దశ ఏది ఈ నాదాలు ఎప్పుడైతే వచ్చాయో అక్కడ పోయిన తర్వాత అక్కడ రూమ్లో ఉన్న ఎక్కడైనా ప్రత్యేక రూమ్ తీసుకుంటే అక్కడ స్నానం చేసిన మధ్యరాత్రి నుంచి ఏదో గుయ్య గుయ్య అంటుంది చెవులో. పక్క వాళ్ళు అడిగిన మీకు వినొస్తుందా అని, నాకంత అనుమానం వచ్చి మీకు వినొస్తుందా లేదు. అయితే ఇది ఏంటిదో తెలుసుకోవాలి చెప్పనుకొని ఆ శిష్యుడు ఉన్నాడు స్వామి అడిగిన, అయ్యా మాకు తెలియదు. అమ్మగారి దగ్గర ఒక బాలం అన్నట్టు బ్రాహ్మణుడు ఉంది, అమ్మ నాకు తెలియదు. ఇక నేను తిష్టేసిన అసలు ఏదో తెలుసుకోవాలి. ఒక రోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది. మనం చేసే వ్యాపారం ఏంటంటే ఎక్స్పోర్ట్ వ్యాపారం. ఇది మనం ఆర్డర్ తీసుకుని రావడం, మద్రాసు, బొంబాయి, ఢిల్లీకి పంపిస్తాం. ఇక్కడ ఫోన్లు వస్తున్నాయి, ఇక్కడ టైం అవుతుంది. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. లేస్తున్నా ఆడు యాప్ చెట్టు అడుగుతుంటున్నా పోతున్నా. అయితే ఒకరోజు తెల్లవారుజాము 4 గంటలకు చక్కగా నిజంగా చెప్తున్నా ఎవరు రాలే ప్రత్యక్షంగా. ఏ రాముడు, ఏ కృష్ణుడు, ఏ గురువు రాలే. శూలం పట్టుకొని వచ్చింది. రూమ్లో ఉన్న పడుకున్నా, లైట్ వేసినే ఉంది, డోర్ పెట్టా. ఏమిటా ఏం సంగతి ఇంతే ఈ మాట చూసిన. నాన్నరంటే 5 గంటలకు మౌనానికి అక్కడ ఏది ధ్యానం పోతారు, రూమ్ ఉంది, అందరూ ఆడిపోతారు. దాన్ని స్నానం చేసుకున్నా, బట్టలు వేసుకుని ఎదురుగానే వస్తుంది. విచిత్రం, ఎదురుగానే వస్తుంది. అట్టే సాష్టాంగ నమస్కారం. నేను లేచిన దాకా ఆమె కదలలేదు. ఇంత దూరం వల్లే ఇట్లా వెంటకలు కూడా ఇట్లా కనపడుతుంది. అంత దగ్గరికి వెళ్ళి కానీ ఆ మనసేందో అడగలేకపోయినా. నేను చూసింది ఇట్లా డోర్ పెడుతూ కూడా ఇట్లా చూసింది నన్ను, కానీ నేను అడగలేకపోయాను. మరి నా యొక్క అవివేకమా ఆ సమయం అది? అంటే పెద్దల యందు, మహాత్ముల యందు, వాళ్ళ యందు ఉండబడే భక్తి, గౌరవం, ఆ సమయానికి భయం. అయితే వాళ్ళ యొక్క చూపులతోనే మన సందేహ నివృత్తి అవుతుంది. అది నేను అనుకున్నా. అప్పుడు దర్శనం అట్టే సాష్టాంగం ఇది లోపల పోయి ఇక అయిపోయింది అనుకున్నా. అప్పుడే బస్ స్టాండ్కి వచ్చినా, బస్సు ఎక్కినా, వెళ్ళి వచ్చినా. అక్కడే అనుభూతుంది. అందువల్లనే ఆశ్రమంలో అమ్మగారు సింహాసనం తేవడం, నేను ఇంకా నరసింహరావు అన్నాడు, ఇంకా విజయలక్ష్మి అంటే కూడా ఉన్నది. అందరూ కలుసుకున్నాం, చేసినాం, పెట్టాం. చాలా బ్రహ్మాండం జరుగుతాయి. యజ్ఞాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి, జనం వస్తుంటారు, టీలు ఉంటాయి, టిఫిన్లు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఉండడానికి రూములు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి. పెద్ద గుడి ఉంది, చాలా పెద్ద గుడి ఉంది, శివాలయం ఉంది, పూజలు జరుగుతాయి. అక్కడ యానగురి నుంచి బ్రాహ్మణులు పంపిస్తారు, వాళ్ళే పూజ చేస్తుంటారు. ఇక్కడ మనకు ఏర్పడి అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవన్నీ మనకు సంబంధం ఉంది, మనకు కష్టం ఉన్నాం కాబట్టి ఒక సేవ జరుగుతుంది కదా. సేవ జరుగుతుంది. ఆమె అమ్మగారే చైర్మన్, ఒక ఆమె వైస్ చైర్మన్, దాని తర్వాత నేను వైస్ చైర్మన్. ఆ విధంగా నడుస్తుంది. సరే నేను అనుకున్నా ఏదో పూజ అప్పటి నుంచి అమ్మగారు చేస్తున్నారు, ఇదంతా పూర్వజన్మ సుకృతం. నాకు ఆ అవకాశం ఇచ్చిందో ఏమో, అంతే. అంతకాలం చేసుకుంటూ వస్తున్నా కదా, ఇచ్చిందో ఏమో అని అనుకుంటా, మనసులో అనుకుంటా. అంతే, తృప్తి పడుతుంది. అంతకంటే సరిపోయిందా? ఉంది. చెప్పండి. మంచి ఆహారం తినాలనే లేదు, అయితే ఆహారం తినాలని నాకు లేదు. ఓకే, అదే కావాలి, అదే తినాలి లేదు. పచ్చకూరలో పెట్టు, ఎంత పెట్టా, కాకరకాయ పెట్టు, పచ్చకూర పెట్టు, ఏ కూరలు కాయకూర ఏ కూరలు పెట్టా తినాలి. ప్రత్యేకంగా ఏ కూరలు కావాలి, ఇంకేమో కావాలి, ఇంకో పెరుగు చేసుకోవాలి, ఇంకా నెయ్యి పోసు, అది ఆ దాని మీద నాకు ధ్యాస లేదు. సంతోషం. ఏదైనా 4 కలుసుకోవడం, ఆకలి తీర్చడం కొరకు, రుచి కొరకు సంబంధం ఇది. వెరీ గుడ్. రుచి కొరకు ఎలాంటి సంబంధం. సంతోషం. మజ్జిగదే, మజ్జిగ అసలే పోసుకో, నెయ్యిదే, నెయ్యి అసలే పోసుకో. అది అట్లే నడుస్తుంది. అది కూడా మీకు చెప్పాలని చెప్పాను. సంతోషం. అంటే ఇంతకుముందు మా వ్యాపారం ఢిల్లీలో బాగా జరిగింది. మీ ఆశీర్వాదం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. ఒకసారి తప్పకుండా మీ ఆశీర్వాదం ఉండాలి. అది ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద సంస్థ. అమెరికా వాళ్ళు ఇక్కడ షాపులు పెట్టింది. నేను డిజైనర్
నేను రంగులత్తా, తెలుసు రంగులత్తా, మొగ్గని చేస్తా, డిజైనర్ తయారు చేస్తా. నేను చేసే డిజైన్ 40-50 డిజైన్లు కొత్త ఎక్కడ ఉండవు. అయితే ఈ మధ్యలో వాళ్ళు మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తారు. ఈ ఫైట్ జరుగుతూ ఉంది, అప్పుడప్పుడు జరుగుతూ ఉంది. దానికి ఆశీర్వాదం మీరు ఇవ్వాలి. తప్పకుండా. ఇప్పుడు నడుస్తుందా ఫైట్ నడుస్తుంది? అయ్యో, ఆ పరమాత్మ, ఏ పరమాత్మ మీ లోపల ప్రవేశించి మీకు నైపుణ్యాన్ని, కళను ఇచ్చాడో అదే పరమాత్మ మీకు మీ సంకల్పాన్ని నెరవేరుస్తాడు. తథాస్తు. శుభం భవతు. ఆయుష్మాన్ భవ.